రామాయణంలో మీరు సంస్కృతంలో అర్థం చూస్తే విమానం అంటే ఎత్తైన భవనం అని అర్థం. రామాయణం బాలకాండ సారిత్రను చూస్తే అంటే అజ్ఞానులైన వాళ్ళు చాలా చాలా మాట్లాడతారు. వాటిని మనం బాగా పరిశీలించి అర్థం చెప్పాల్సిన అవసరం ఉంది. విమానం అంటే ఎత్తైన భవనం అని అర్థం, గోపురం లాంటిది అని అర్థం. కాబట్టే విమాన వెంకటేశ్వరుడు ఉన్నాడు అక్కడ తిరుపతిలో. కావాలంటే దట్ ఇస్ ది లివింగ్ ఎగ్జాంపుల్. అట్లాగే రావణాసురుడికి పత్తలకాయలు ఉన్నాయి. మీరు దయచేసి సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన రామాయణ విశేషంలోని పుస్తకం 1934లో వచ్చింది, మళ్ళీ రీప్రింట్ అయ్యింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు పుస్తకశాలలో దొరుకుతుంది మీకు. అది 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. అది రామాయణ విశేషాలు చదవండి ఒకసారి. అద్భుతంగా ఆయన విశ్లేషించాడు. సరే, రాముడు అంటే నాకు భక్తి ఉందండి, కానీ చరిత్రను చరిత్రగా చూడాలి తప్ప ఇంకొక రకంగా చూడడం కుదరదు అని చెప్పి ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా. వాళ్ళకి సుగ్రీవుడికి తోకలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ భార్యలకు తోకలు ఉన్నాయా లేవా అని చర్చించాడు ఆయన. అంటే ఆడవాళ్ళకి తోకలు ఉండవు, మగవాళ్ళకి మాత్రమే తోకలు ఉంటాయా అంటే అది అబద్ధం. గిరిజనులైన వాళ్ళు కోయ, పర్జి, కొలామి, గోండి, గదబ ఇలాంటి వాళ్ళందరూ కూడా గోచి పెట్టుకొని మనం ఎట్లాగైతే రుమాలు తలపాగా తోక వదిలేస్తామో అట్లా తోక వదిలేసేవాళ్ళు కిందికి. ఆ తోకలు చూసి వీడు వాల్మీకి అలాంటి వాళ్ళు ఉంటారని ఊహించాడు తప్ప నిజంగా వాళ్ళకు వానరులు అనే వాళ్ళకు తోకలు లేవు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆయన చాలామంది రాముడు అంటే దేవుడు దేవుడు కదా, రాముడు మాంసం తిన్నాడా అంటే అంతే పెద్ద రామాయణంలో ఉంది కదా. అరణ్యకాండలో వాళ్ళు కుటీరం కట్టుకున్న నాడు మన లక్ష్మణుడు వెళ్ళి జంతువులను చంపి తీసుకొచ్చి ఆనాడు పండుగ చేస్తున్నారు. వాళ్ళు భరతుడు వచ్చేటప్పటికి రాముడు ఆమెకు సీతకు తినిపిస్తున్నాడు, చాలా బాగా ఉంది తిను అని చెప్పి తినిపిస్తున్నాడు. రాముడు క్షత్రియుడు, ఆ కాలంలో ఉన్నాడా లేదా అని కాదని చెప్పి కావ్యంలో అది చూడగానే అయ్యో ఇది అయిపోయిందంటే వాళ్ళకి తిట్టండి, మరి వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి పనికిమాలిన వాళ్ళని చెప్పండి. కాదు, వాల్మీకి ఒక మాట చెప్పాడు అరణ్య వివరాల్లోకి నేను పోను. మారీచుడితో మాట అనిపిస్తాడు రావణంతో. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. రావణ అంటే నేను రాజును అన్నాడు, నేను ఆజ్ఞాపిస్తున్నా అన్నాడు. రాజా, నిన్ను ఎప్పుడూ సంతోషపెట్టే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. సులభ అంటే ఈజీ అని అర్థం కాదు, ప్లెంటీ ఆర్ అవైలబుల్. హే రాజన్, సతతం ప్రియవాదిన పురుషాః సులభాః. కానీ నీకు మేలు జరిగేటటువంటి చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. వక్త శ్రోత అతో దుర్లభ. వాల్మీకి సులభతో ప్రారంభించి దుర్లభతో ముగించాడు. వాల్మీకి ఒక కవి, సంస్కృతంలో తెలిసినంత వరకు ఆది కవి, దాన్ని కావ్యంగా మాత్రమే చదువుకోవాలి. అట్లాగే హనుమంతుడు అంటే ఈ సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు, చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు కిష్కింధ ఎక్కడుంది, ఇప్పుడు కర్ణాటకలో ఉంది అని చర్చిస్తున్నాం. మన దగ్గర కొడవటిగడ్డి కుటుంబరావు గారు అన్నారు, మన దేశంలో సీతమ్మ వారు స్నానం చేయని కొలలు ఎక్కడన్నా ఉన్నాయా? రామగిరి అని అన్ను ఉన్న ప్రతి చోట ఇక్కడ రాముడు ఇక్కడే ఉన్నాడు. వందే పుంసాం రామగిరి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతాపరెడ్డి గారు ఒక మాట అడిగాడు, ఆయన ఎక్కడి నుంచి ఎగిరాడాయా? మహేంద్రగిరి నుంచి ఎగిరాడు హనుమంతుడు. మహేంద్రగిరి ఎక్కడుంది? ఆంధ్రకు ఒరిస్సాకు బార్డర్లో ఉంది. ఆంధ్రకు ఒరిస్సాకు బార్డర్లో ఉంటే మహేంద్రగిరి నుంచి వెళ్ళి లంకకు పోవడం ఏంటయా? లంకకు పోవాలంటే కన్యాకుమారి నుంచో రామేశ్వరం నుంచో పోవాలి కదా, దొడబెట్ట నుంచి పోవాలి కదా, పశ్చిమ కనుమ నుంచి పోవచ్చు కదా. ఇప్పుడున్న లంక కాదు, రామాయణంలో ఉన్న లంక మన తెలుగు లంక. అది గొబ్బెర్ లంకనో, పెసర్ లంకనో, ఇంకో లంకనో, ఆముదాల లంకనో, కృష్ణ లంకనో. లంక అనే తెలుగు పదం, అది సంస్కృతంలోకి వెళ్ళింది. నేను చెప్పింది అదే. ప్రతాపరెడ్డి గారు చెప్పింది ఇప్పుడున్న శ్రీలంక లంక కాదు. ఇవన్నీ కట్టుకథలు చెప్తా ఉన్నారు వీళ్ళు. వానరులు అనేవాళ్ళు గిరిజనులుగా ఉండేవాళ్ళు, అవి చాలా చెప్పాడు. రావణుడికి పత్తలకాయలు ఉన్నాయా అంటే ఆయన ఆ సంస్కృతం చదువుకున్నవాడు. ఆయన వాడు రావణుడు ఆంజనేయుడు వెతుకుతూ తిరుగుతూ ఉంటే వాడు పడుకుని ఉన్నాడు రావణాసురుడు. అక్కడ వర్ణించినప్పుడు శిరహ అన్నాడు, శిరాహ అనలే, బహువచనం కాదు, అక్కడ ఉంది. పడుకుని ఉన్నప్పుడు తలకాయ మాయమైపోతాయా? పోవు కదా, కాబట్టి తలకాయ ఒకటే ఉంది. ఇవన్నీ కథలుగా చెప్పాలి అని చెప్పాడు. చాలా మిత్రులారా, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు గారు అంటే వైస్ ఛాన్సలర్ పదవీ కాలం 3 ఏళ్ళు. ఇప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన నియామకం అయ్యాడు. విశాఖపట్నం వీసీ గారు సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడు, మా ఎంపీ గారు. కాబట్టి మరి ఎంపీ గారి దయాదాక్షిణ్యాల కోసం, ఆ పైన ఉండే అగ్రనాయకుడు దయాదాక్షిణ్యాల కోసం ఆయన మాట్లాడిన తప్ప అంతకన్నా అజ్ఞానం ఇంకోటి లేదు అనే విషయాన్ని మనం చేస్తాను. ఎవడో ఒక ఋషి వీర్యాన్ని వాసన చూస్తే పిల్లగాడు పుట్టాడు, నాచికతో పాఖ్యానం వచ్చింది.
షణ్ముఖుడు ఉన్నాడు కదా కుమారస్వామి, షాణ్మాతురుడు, షణ్ముఖం, షణ్ముఖం, ఆరుముఖం, ఆరుముఖం ఎక్కడి నుంచి వచ్చాడు? పార్వతికి శివుడికి పెళ్లి జరిగి ఇంకా వాళ్ళకు పిల్లలు పుట్టకపోతే వాడు అగ్నిదేవుడిని పంపించాడట. ముగిస్తాను. ఆ అగ్నిదేవుడిని పంపిస్తే శివుడు పక్కకు పోతే ఆ వీర్యం అక్కడ పడిపోయి ఏదో అయిపోయి 6 ముఖాలు అయిపోతే కలిసి షాణ్మాతురుడు అయినాడని. అసలు ఇంతకన్నా అజ్ఞానం ఏముంటుందా? కాబట్టి కావ్యాలుగా చదువుకోవాలి తప్ప, ఆనందించండి, నమ్మేవాడు దండం పెట్టండి తప్ప ఈ సైన్స్ మన చర్చ అంతా మన గొడవ ఏంటి? సైంటిస్టులుగా చలామణి అవుతున్న వాడు ఇట్లాంటి అజ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారు అనేది మన ప్రధానమైన సమస్య. ఒక విషయం చెప్పి ముగిస్తాను. రాముడు ఉన్నాడా లేదా చర్చ పెడితే వైదిక సంప్రదాయం చెప్పే ప్రకారమే కలియుగం 4,32,000 సంవత్సరాలు. నేను నమ్ముతున్నానని కాదు, వారు చెప్తున్న ప్రకారం కలియుగం స్పాన్ 4,32,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, కృతయుగం 17,28,000 సంవత్సరాలు. కృష్ణుడు చనిపోవడంతో కలియుగం ప్రారంభమైంది అని చెప్తున్నారు. బహుశా అదే అనుకుంటే రాముడు చనిపోవడంతో ద్వాపరయుగం ప్రారంభమైంది అనుకుంటే ద్వాపరయుగం స్పాన్ 8,64,000 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగం ప్రారంభమై 5,000 సంవత్సరాలు అయిందంటున్నారు పంచాంగకర్తలు. కాబట్టి రాముడు బహుశా ఇప్పుడు చనిపోయి ఉండాలి అంటే 8,69,000 సంవత్సరాల కింద. 8,69,000 సంవత్సరాల కింద మానవుడు ఎట్లా ఉన్నాడు? అక్కడికి వెళ్ళి చర్చిస్తే ఇప్పుడు బాబరీ మసీదు, రామజన్మభూమి ఆ గొడవలు మనకు అర్థమవుతాయి సమస్య. కాబట్టి నమ్మకాలు వేరు, వాస్తవాలు వేరు. శాస్త్ర విజ్ఞానాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. మనం ఇంత హేతువాదులు, నాస్తికవాదులు, కోవూరు, లవణం ఇన్ని చేసినా కూడా ఇవాళ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? అంటే తిరోగామి శక్తులు బాగా పెరుగుతూ ఉన్నాయి. దాన్ని అడ్డుకోవడానికి కోసం రకరకాల పేర్లతో రకరకాల వేదికల మీద త్వం సుంఠః త్వం మూర్ఖః అని తిట్టుకునేటటువంటి కాకుండా మనందరం కలిసి ఒక పెద్ద ఎత్తున పెద్ద సైన్యం శాస్త్ర విజ్ఞానాన్ని గురించి సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి వాళ్ళని తయారై దాన్ని చేయకపోతే మోడీ గారు మళ్ళీ వస్తాడు. ఇందాక చెప్పింది బీమారీ స్టేట్స్ లాగా మనం కూడా బీమారీ అయిపోతాం. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్మించిన మనం, నిజామును పారదోలిన మనం కూడా అట్లాంటి అజ్ఞానంలోకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సోకాల్డ్ సూడో సైంటిస్టులందరినీ కూడా ఖండించాలి, వ్యతిరేకించాలి.